హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పిల్లల కోసం కొంచెం కొత్తగా టేస్టీగా ఉండే ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి రవ్వ బూరెలండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రిపరేషన్. ఇలా చేసి పెట్టారు అంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రవ్వ బూరెల్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు ఉప్మా రవ్వ, దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు, ఒక అరకప్పు రవ్వ వేసుకోండి. ఆ తర్వాత ఇదే కప్పుతోని అరకప్పు పాలు పోసుకోవాలి. పాలు పచ్చిపాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చినవైనా పర్వాలేదు. ఇలా అరకప్పు పాలు పోసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. 10 నిమిషాల పాటు రవ్వని బాగా నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. చూడండి, రవ్వ చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న రవ్వ అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోండి. సో ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి అరకప్పు బెల్లం తురుము కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ పాలు తీసుకున్నామో అదే కప్పుతోని అరకప్పు బెల్లం వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు గోధుమ పిండి, అలాగే చిటికెడంతా ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మరొక అరకప్పు పాలు పోసుకోవాలి. ఫస్ట్ మనం అరకప్పు తీసుకున్నాం కదా, తర్వాత ఇంకో అరకప్పు పాలు పోసుకొని ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులోకి వంట సోడా ఏది వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి కానీ లేకపోతే గ్లాస్లోకి కానీ పిండి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల బూరెలు వేసుకోవడం అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఇలా నూనె వేడవుతూ ఉన్నప్పుడు ఇటువంటి ఒక మూత తీసుకొని నూనెలో వేసి దీన్ని కూడా వేడి చేసుకోండి. మూత వేడెక్కిన తర్వాత ఇలా బయటకు తీసేసి కాస్త మూతలో ఆయిల్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఈ మూతలో కొద్దిగా వేసేసుకోవాలి. పిండి మిశ్రమం మరీ థిక్గా ఉన్నట్లయితే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని కాస్త లూజ్గా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా పిండి మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత ఈ మూతని ఆయిల్లోకి డ్రాప్ చేసేయండి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఈ బూర అనేది చూడండి పైకి తేలుతూ ఉంటుంది. ఈజీగా మూత నుండి సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా పైనుండి కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నట్లయితే బూరె చక్కగా పొంగుతుంది. చూడండి, ఇలా ఒకవైపు బూరె పొంగిన తర్వాత నెక్స్ట్ ఇంకో వైపుకి టర్న్ చేసుకుని మంచిగా వేయించుకోవాలి. సో ఇలా కొంచెం కలర్ వచ్చేటట్టుగా వేయించుకుంటే లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇదైతే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేద్దాము. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకో బూరెని కూడా వేసుకుందాము. దీనికోసం ఈ మూతని ఆయిల్ నుంచి బయటకు తీసేసి కాస్త మూతలో ఆయిల్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ మూతని ఆయిల్లో వేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా బూరెని చక్కగా కాల్చుకోవాలి. ఇది కాస్త పైకి తేలిన తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి. కొంచెం కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకు లోపల కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇక్కడ కూడా పిండి అనేది ఉండదు. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా బూరెలన్నీ కూడా తయారు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, రవ్వ బూరెలు అయితే రెడీ అయిపోయాయి. కొంచెం సాఫ్ట్గా, కొంచెం తీయగా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు, అంత బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.